అన్నా నమస్తే. గత వారం 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వరుస పరిణామాలు ఎలా చూడాలంటారు? ఓ పక్కనేమో జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం అని చెప్పి గుంటూరు రావటం, అలాగే వల్లభనేని వంశీ అరెస్ట్ ఒక పక్కన. ఎలా చూడాలి ఈ పరిణామాలన్నీ అసలు? అందరికీ నమస్కారం. మీరు చూస్తూ ఉంటే గత వారం 10 రోజుల నుండి జరుగుతున్న వల్లభనేని వంశీ అరెస్టుది అది మా కార్యకర్తల దృష్టిలో చాలా లేటుగా మొదలైంది అని చెప్పి కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు. వల్లభనేని వంశీని ఎప్పుడో మా పార్టీ గన్నవరం మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో ఎప్పుడూ అరెస్ట్ చేయాలి, కానీ అతను తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అమెరికా అని అట్లా ఇట్లా ఇట్లా అని చెప్పి రకరకాల ప్రాంతాల్లో తలదాచుకొని భయపడిపోయి తిరుగుతూ ఉన్నాడు. ఎట్టకేలకు చట్టం చేతులు చాలా విశాలమైనవి కాబట్టి దొరికాడు కాబట్టి చట్ట ప్రకారం అతను అరెస్ట్ చేసి అతనికి ఏ దుశ్చర్యలు చేశాడో అకృత్యాలు చేశాడో వాటి మీద అన్ని కూడా కేసు ఫైల్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. అది మా కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ చాలా సంతోషంగా ఉంది. ఇంకో రకంగా చూస్తే పబ్జీ బాయ్ అంటే జనాలకి చాలా మంది తెలియదు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 7 గంటల తర్వాత ఎవరికి అధికారులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి అందుబాటులో ఉండడు. 7ంటికి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి పబ్జీ ఆడుకుంటా అదొక ఆనందం పొందుతూ ఉంటాడు. అతను ఇవాళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మర్చిపోతున్నారు నన్ను, అట్లాగే మొన్న రేపు 24వ తారీఖు జరగబోయే శాసనసభ సమావేశాల్లో కూడా సభాపతి గారు ఇచ్చారు ఏమని, 60 రోజులు కనుక శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోతే అది రద్దు చేసే అధికారం ఉందని చెప్పి దానికి భయపడి ముందుగా ప్రజల్లోకి వచ్చి డ్రామాలు ఆడుతున్నారు. చూశారుగా అతను వచ్చి ఎంతసేపు ఉన్నాడో యార్డులో, ఎంతసేపు చేశాడో. రైతులకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రైతు కూడా పోయి ఆయన్ని అడిగిన పాపాన్ని పోలా. ఎందుకంటే గత 5 ఏళ్లలో రైతులకి గిట్టుబాటు ధర కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రైతు మాఫీ కానీ లేకపోతే రైతు సబ్సిడీ కానీ అతను అందజేయాల. ఆ డబ్బులు తీసుకొని వేరే ఉచిత పథకాలకి అతను డైవర్ట్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు రైతులకు కూడా మద్దతు ధర చూసుకోండి, గత 5 ఏళ్ల కంటే ఇప్పుడు మిర్చి కానీ కాటన్ కానీ పొగాకు కానీ ధరలు పెరిగినాయి. వాళ్ళ వ్యాపారం బాగుంది. కాకపోతే ఇదేంటంటే నేను ఉన్నానని చెప్పి ఏదో ఉనికి చాటుకోవటానికి ఇట్లా మిర్చి యార్డుకి వచ్చి ఈ రకంగా ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా కోడ్ను అతిక్రమించి ఒక 5 సంవత్సరాలు సీఎంగా చేసిన వాడికి నీకు లేకపోతే నీ పక్కన ఉన్న మాజీ మంత్రులకు కూడా ఎలక్షన్ కోడ్ అనేది తెలియదా మీకు? ఇవాళ వచ్చి చంద్రబాబు నాయుడు కోడ్ లేదు, డిప్యూటీ సీఎం కోడ్ లేదు, ప్రైవేట్ ఫంక్షన్స్కి ఎవరైనా వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చు. అది ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్, అది గవర్నమెంట్ ప్రోగ్రాం కాదే. వాళ్ళు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ టికెట్ కొనుక్కొని వెళ్ళారు. వాళ్ళు ఏమో అతిథులుగా వెళ్ళలేదు, ప్రేక్షకులుగా టికెట్ కొనుక్కొని ఏదైతే ట్రస్ట్ నిర్ణయించిందో ఆ టికెట్ కొనుక్కొని దాంట్లో పాల్గొన్నారు. అది కోడ్ వర్తించదంటే ఇంకా నీకు పచ్చకామెరలోడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్టు నువ్వు అధికార మదంతోనే ఉండి ఎలక్షన్ కోడ్ని విస్మరించావు. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు మాజీ అయిపోయావు, ఇంకా నువ్వు మాజీగానే మిగిలిపోతావు. నువ్వు కల్లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు కల కనబాకు. ఒకటే చెబుతున్నాం, ప్రజలు కూడా నువ్వు చేసిన ఈ మిర్చియాడ్లో చేసిన దానికి చాలా అసహించుకుంటున్నారు. ఇట్లాంటి ప్రయత్నాలు చేయబాకు. మళ్ళీ ఇంకోటి కూడా, ఒక చిన్న పిల్ల చదువుకునే పిల్లని తీసుకొచ్చి అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చి అమ్మఒడి పథకం పడలేదని అంటుంది. నీ గవర్నమెంట్లో నువ్వు ఫస్ట్ అమ్మఒడి ఎంత ఇస్తున్నావు, ఎంతమందికి ఇస్తున్నావు, చివరికి వచ్చేప్పుడు ఎంతమందికి ఇచ్చావు? నువ్వు కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నావు. 15,000 అన్నావు, ముందు 18,000 అన్నావు, 15,000 అన్నావు, తర్వాత ఒకళ్ళకి అన్నావు. ఎంతమందికి ఇచ్చావు? ఇప్పుడు అర్హులైన వాళ్ళకి పేదలకి మా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చుద్ది. కానీ నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి ఎవరు? చూశారుగా తెల్లారులే పేపర్లో సోషల్ మీడియాలో మీ రెడ్డి సామాజిక వర్గం చెందిన అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరుగుతుంది మహితా రెడ్డి అని. అక్కడ ₹1,00,000 ఫీజు కట్టి అమ్మాయికి అమ్మఒడి పథకం ఇస్తారా? ఎందుకు ఇట్లా? ఎప్పుడైతే నువ్వు 2018 నుంచి చేసావో ఈ నాటకాలు ఈ డ్రామాలు ఆపేసాయి. ఇంకా నువ్వు జీవితంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నువ్వు కాలేవు. ఇట్లాంటి ఎన్ని నాటకాలు వేసినా కూడా, ఎన్ని డ్రామాలు వేసినా నీ బుద్ధి మొత్తం ప్రజలు ఆల్రెడీ తెలుసుకున్నారు, గమనించారు. 5 ఏళ్ళుగా వాళ్ళు గమనించారు. కాబట్టి నువ్వు ఇట్లాంటి నాటకాలు వేయొద్దని చెప్పి మేము ఉచిత సలహా ఇస్తానున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే పాపం వల్లభనేని వంశీ అమాయకుడు అంట, ఏం చేయలేదంట, అసలు గన్నవరం ఆఫీసే తగలబెట్టడానికి చూడలేదంట.
వల్లభనేని వంశీ అందగాడని చెప్పి కడుపులో మంటతోటి ఈర్ష్యతోటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. నిజంగానే వల్లభనేని వంశీ అందగాడనే అరెస్ట్ చేశారనుకోవచ్చు అంటారా? వల్లభనేని వంశీ అందగాడు అంటే వాళ్ళ ఆవిడని అడగాలి, లేకపోతే వాళ్ళ పిల్లల్ని అడగాలి. పిల్లల్ని ఎందుకు అడుగుతారు? ఏం అవసరం? అతను అందగాడని ఒకళ్ళు అతన్ని పొగడాల్సిన పని ఏంది? ఇది ఆయన పెళ్లి చూపులకు వచ్చాడా? నేరస్తుడు, అతను నేరం చేశాడు కాబట్టి అరెస్ట్ చేశాం. లోకం కోడే కూస్తుంది. లేకపోతే ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు కానీ ఏదైనా పోలీసు వాళ్ళు, ఏ ప్రభుత్వం వచ్చినా పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు గన్నవరం ఆఫీస్ తగలబెట్టిన కేసులో నీ పేరు ఉంది, కానీ ప్రభుత్వం మీద అధికారం మీకు ఉంది కాబట్టి నీ పేరు బయటికి రానియలేదు. కానీ ఇవాళ ప్రభుత్వం మారింది, చట్టం తాను పని చేసుకుపోతుందని చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పారు. అదే గనక వాళ్ళు గనక ఒత్తిడి చేసి రెడ్ బుక్ అని చెప్పి ఓపెన్ చేస్తే ఇన్ని రోజులు కూడా నువ్వు బయట ఉండేవాడి కాదు. గవర్నమెంట్ వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల లోపలే నిన్ను అరెస్ట్ చేశారు. కానీ ప్రభుత్వం ఏంటంటే చట్ట ప్రకారం ఏదైతే సాక్ష్యాలు కానీ అన్నీ తీసుకొని నీ అరెస్ట్ చేసింది. నీ గన్నవరం ప్రజలను అడుగు, నువ్వు అందవాడివో లేకపోతే అందవిహీనుడో. అందం అనేది ముఖం మీద కనపడేది కాదండి, మనసుల్లో మనిషి వ్యక్తిగతాన్ని బట్టి అందం ఉంటుంది. నువ్వు చేసిన పనులు ఎప్పుడైతే నువ్వు మా బోనమ్మని తిట్టావో, మా లోకేష్ బాబుని తిట్టావో, అప్పుడే నువ్వు అందవిహీనుడో చండాలంగా నీ బిహేవియర్ అర్థమైపోయింది. కాబట్టి నువ్వు నేను పొగిడించుకోవటం మానేసేయండి. ఇంకా మీరు ఎప్పుడు కూడా మీరు అందగాళ్ళు కారు అని చెప్పి మీ భార్య పిల్లల్ని కూడా అడిగి తెలుసుకోండి అని చెప్పి చెబుతా ఉన్నాను. ఇక్కడ ఇంకో విషయం, మీరు యాజ్ ఏ కార్పొరేటర్గా ఉన్నారు ప్రజెంట్. ఏంటి పాపం జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా సక్రమంగా అన్ని ఎలక్షన్లు జరిగినాయి, కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా బ్రహ్మాండంగా జరిగినాయి. ఈ కూటమి ప్రభుత్వం తనకు అధికారం లేని చోట, తనకి బలం లేని చోట కూడా అన్యాయంగా పోలీసులను అడ్డం పెట్టుకొని రౌడీ మోకాలతోటి వైస్ చైర్మన్ పోస్టులు కొట్టేసిందంట. ఏంటి నిజమేనా అది? అదన్నీ ఉట్టి అబద్ధం అండి. ఎక్కడ అతనికి భయం పట్టుకుంది, ఎక్కడ పార్టీలోంచి అందరు ఖాళీ అయిపోతారో, కార్పొరేటర్లు కానివ్వండి, వైస్ చైర్మన్లు కానీ, కౌన్సిలర్లు కూడా. ఎందుకు చెబుతున్నా అంటే మా చంద్రబాబు నాయుడు గారు లేదా ఎన్డీఏ కూటమి మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఎక్కడా కూడా మేము పోలీసు వారిని కానీ లేకపోతే అధికారాన్ని కానీ అడ్డం పెట్టుకోలేదు. మీరు కావాలంటే ఇప్పుడు వచ్చిన వైసీపీ కౌన్సిలర్లు లేకపోతే మేయర్లు నెల్లూరు కానివ్వండి, చిత్తూరు కానివ్వండి, ఏలూరు కానివ్వండి, చాలా చోట్ల ఎవరిని మేము అడగలేదు. అందరు కూడా స్వచ్ఛందంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో కూడా మేము ఉంటే, వైసీపీ ప్రభుత్వంలో ఉంటే మేయర్గా కొనసాగితే ఎక్కడ అభివృద్ధి కుంటిపడుద్దు అనే ఆలోచనతో వచ్చారు తప్పితే మాకు మీకు విషయం చెబుతా ఉన్నా, మాకు అధికారం వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళని దింపటానికి 4 సంవత్సరాలు అవిశ్వాస తీర్మానం పెట్టకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాడు, జీవో తెచ్చుకున్నాడు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోని మార్చుకునే అధికారం ఉంది. కానీ మా నాయకులు ఒకటే అనుకున్నారు, వాళ్ళనే ఉండనియండి, ఉన్నా కూడా మనం అభివృద్ధి చేద్దాం. వాళ్ళు ఏదైతే వైసీపీ గత ఎన్నికల్లో వైసీపీ హయాంలో ఏదైతే కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఉన్నాయో వాళ్ళకు కూడా మనం పార్టీల రహితంగా అభివృద్ధి చేద్దామని నిశ్చయించుకొని అవిశ్వాస తీర్మానం పెట్టకుండా ఆపారు. లేకపోతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే అవిశ్వాస తీర్మానం జీవో తయారు చేసి పెట్టి దింపేయచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ అట్లాంటి దొంగదారిగా అధికారంలోకి వచ్చే పనులు ఎప్పుడు చేయలేదు, చేయబోరు కూడా. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళని అడగండి, వాళ్ళ అభివృద్ధిని చూసి వచ్చారు. అక్కడ దాకా ఎందుకు? మన గుంటూరు నగరపాలక సంస్థలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎలక్షన్ అప్పుడు 23 మంది తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు, 33 మంది వైసీపీ వైపు ఉన్నారు. కానీ మేము ఎవరిని రకరకాల వదంతులు వచ్చినాయి, మేము ప్రలోభ పెట్టాము, భయపెట్టాము, కార్పొరేటర్ని తీసుకొచ్చి మా వైపు తిప్పుకున్నాం 10 మంది అన్నారు. మేము ఎటువంటి పని చేయలేదు, వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు. అభివృద్ధి కోసం వాళ్ళు కూడా పార్టీని వదిలేసి, ఏదైతే మీరు అడగండి పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరిన కార్పొరేటర్లను అడగండి, వైసీపీ వాళ్ళని, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ డివిజన్లో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు. ఈ సంవత్సర కాలంలో అయినా ప్రజలకు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకుందామని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరామని చెప్పి వాళ్ళు పత్రికా ముఖంగా కూడా చెప్పారు.